శుభములు కలుగు నీకు. నేను ఈ నియమాలు చదవనమ్మా. ఏ హాసిని, ఎందుకు చదవు? ఎందుకు చదవాలక్క? ఏ హాసిని, ఏమైందే నీకు? ఏమంటున్నావో తెలుస్తుందా? తెలుస్తుంది. నేనా నియమాలు ఎందుకు చదవాలి అని అడుగుతున్నాను. హాసిని, మనం చిన్నతనం నుంచి నియమాలు చదివి వాటిని పాటించబట్టే మన జీవితాలు ఇలా ఉన్నాయి. ఇలా అంటే ఎలా ఉన్నాయక్క? అద్భుతంగా వెలిగిపోతున్నాయా? హాసిని, నువ్వింకేం మాట్లాడుకో. ఏ అక్క, ఎందుకు మాట్లాడకూడదు? నువ్వు చాలా కొత్తగా మాట్లాడుతున్నావు హాసిని. అవును, కొత్తగా పెళ్ళయింది కదా, అందుకే కొత్తగా మాట్లాడుతున్నాను. ఏం జరిగిందక్క ఈ రూల్స్ వల్ల? ఏదైనా మంచి జరిగిందా? చిన్నప్పటి నుంచి అది చదువుతున్నాను. ఒక్కొక్క రూల్ ని మనసులో ముద్ర వేసుకున్నాను. మగాళ్ళని నమ్మకూడదు, నమ్మలేదు. కుటుంబానికి విలువివ్వాలి. అవును, ఇచ్చాను. రహస్యాలని దాచుకోకూడదు, దాచుకోలేదు. తప్పు చేస్తే శిక్ష అనుభవించాలి. కానీ ఏ తప్పు చేయకుండానే నాకు జీవితకాలపు శిక్ష పడిపోయిందే. ఎవరికైనా పెళ్లితో కొత్త జీవితం మొదలవుతుందంట, కానీ నాకు పెళ్లి తర్వాత శూన్యంతో జీవితం మొదలైంది. చెప్పండి అక్క, నేనే తప్పు చేశానని నాకింత శిక్ష పడింది? ఇంకా నేను ఆ రూల్స్ ఎందుకు చదవాలి? చెప్పండి. రోజు వాటిని ఎందుకు గుర్తు చేసుకోవాలి? నేను చదవను. హాసిని, ఒక్కోసారి కష్టాలొచ్చేది మనల్ని మనకి చూపించటానికే. అన్నీ మనమనుకున్నట్టే జరగవు. అందుకే జరుగుతున్న పరిస్థితులతో సర్దుకుపోవాలి. లేదక్క, నేను సర్దుకుపోలేను, సర్దుకుపోను. నాకు నచ్చినట్టే ఉంటాను, నచ్చిన చోటే ఉంటాను. అది నేను చదవను. హాసిని, ఇదేంటమ్మా, చిన్నదిలా ఉంటే ఎలా? చూస్తుంటే తన జీవితంలోకి వెలుగు కంటే చీకటే త్వరగా వచ్చేలా ఉంది. లేదు పిన్ని, హాసిని జీవితం ఎప్పటికీ చీకటి కాదు. కానివ్వను. నేను నమ్మిన ఆ దుర్గమ్మ వారి పూజ చేయిస్తాను. ఆవిడే హాసిని జీవితాన్ని సరిదిద్దుతుంది. ఏమైంది బాబు? కాల్ స్లిప్ అయి మెలిక పడిందండి. బాగా పెయిన్గా ఉంది. పైకి లేకండి. అటు పదండి, అక్కడ కూర్చోండి. రండి. జాగ్రత్తగా కూర్చో బాబు. ఒక నిమిషం ఉండు బాబు, ఒక్క నిమిషం. అబ్బే వద్దండి, పెద్దవారు, మీరు కాలు పట్టుకోవడం ఏంటి? పర్వాలేదు బాబు, ప్లీజ్ వదిలేండి. నేను ఎలాగోలా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటాను. పర్వాలేదు బాబు, నన్ను చూడనివ్వండి.
అబ్బాయి ట్విస్ట్ అయింది. Can I? యా ప్లీజ్. సరే జాగ్రత్త బాబు. అరే పోయింది, సెట్ అయిపోయింది. మరి రేఖ అంటే ఏమనుకుంటున్నారు? ఎలాంటి వంకర్నైనా సెట్ చేసి దారిలోకి తీసుకొస్తుంది. చాలా థ్యాంక్స్. కానీ మీకు సజెషన్. ఏంటి? రేపు మీ బిజినెస్లో ఎప్పుడైనా దెబ్బతింటే మీరు ఒక బోన్ సెట్టింగ్ సెంటర్ పెట్టుకుని హ్యాపీగా బతికేయచ్చు. మీరే అన్నారు కదండి ఎలాంటి వంకనైనా సెట్ చేస్తానని. నా సంగతి సరే, నీ గురించి ఏంటంతా ఊళ్ళో వింతగా చెప్పుకుంటున్నారు? ఏమని? నీకు చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని, నువ్వెప్పుడూ అమ్మాయిలతో తిరుగుతావని. అందులో వింతే ఉందండి, అదో కాంప్లిమెంట్లా ఫీల్ అవ్వాలి కానీ. అంటే నువ్వు ఉమెనైజర్ అని ఒప్పేసుకున్నావా? ఓ, మీరేమైనా జెలస్ ఫీల్ అవుతున్నారా? వాట్ యు మీన్? అంటే మీతో ఫ్రెండ్షిప్ చేయకుండా వేరే వాళ్ళతో చేస్తున్నాను అని. చచా, నీలాంటి వాళ్ళ ఫ్రెండ్షిప్ నాకు అవసరం లేదు. హే, ఐఎమ్ జస్ట్ కిడింగ్. అయినా అమ్మాయిలతో తిరిగేదంతా ఇది వరకు, ఇప్పుడు అదంతా లేదు. ఇప్పుడు వారాహితోనేనా అన్ని? అదే, వారాహితోనే ఎక్కువ కలిసి కనిపిస్తున్నావు కదా, తనతో మాత్రమే ఫ్రెండ్షిప్ చేస్తున్నారా అని. షీఈ్ మై ఎంప్లాయ్. ఓ, ఎంప్లాయా? ఆవిడ మనం చెప్పిందే వింటుంది, మన ప్రాజెక్ట్ మాత్రమే ఓకే చేస్తుంది. అలా చేయాల్సిన బాధ్యత నీదే విక్కీ. కానీ ఆవిడ కొత్తగా వచ్చిన కలెక్టర్ అమ్మా, మన మాట వింటుందా? కలెక్టర్ సుభాషిణి అంటే చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అని పేరు. అలాంటి ఆవిడ ఆధ్వర్యంలో ఈ బిజినెస్ ప్రెజెంటేషన్ జరుగుతోంది. ఆవిడ్ని మెప్పించేంత గొప్పగా ప్రెజెంటేషన్ ఇస్తే చాలు. మనకి పోటీగా వస్తున్న జయసింహ వాళ్ళకి ఈ బిజినెస్ కాంట్రాక్ట్ ఇవ్వకుండా మనకే ఇస్తారు. ఆ కలెక్టర్ని మెప్పించేంత రేంజ్లో మన ప్రపోజల్ ప్రెజెంటేషన్ రెడీ అయిపోయిందమ్మా.